మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం జాన్ 1 నుంచి ప్లాస్టిక్ బ్యాన్ గురించి అయితే చూస్తున్నాము. అండ్ పర్టికులర్గా మన వైజాగ్లో జీవీఎంసీ పరిధిలో అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి అనేది మనం ఇప్పుడు జోనల్ కమిషనర్ గారిని అయితే ఒకసారి కనుక్కొని చూద్దాం. ప్లాస్టిక్ నివారణ చేయడానికి తీసుకోవడం జరిగింది. ఆ ప్లాస్టిక్ నివారణలో నో ప్లాస్టిక్ అనేది నిదానంగా తీసుకోవడం జరిగింది. దీనివల్ల చాలా అనర్థాలు ఉన్నాయి కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని నిలుపుదల చేసి ప్రత్యామ్నాయంగా జూట్ బ్యాగులు లాంటివి వాడడానికి కమిషనర్ గారు సంబంధిత అధికారులందరూ కూడా తెలియజేశారు. సార్, ఒకవేళ ఇంకా మనకు అంటే తెలియకుండా ప్లాస్టిక్ యూసేజ్ జరుగుతుంది అని అంటే అసలు ఎలాంటి పెనాల్టీస్ జీవీఎంసీ వేస్తుందండి? ప్రధానంగా పై అధికారులు కలెక్టర్ గారు కమిషనర్ గారి అధికారాలు ఆదేశాల ప్రకారము మేము అందరికీను మోటివేట్ చేయడం జరుగుతుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడొద్దని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా వాడితే వాళ్ళ దగ్గర నుంచి ప్లాస్టిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని అతనికి ఫస్ట్ సెకండ్ టైంగాను అతనికి తెలియచేస్తున్నాము. ఏమని, మీరు ఒకవేళ మామూలు వ్యాపారస్తులు అయితే ఫస్ట్ టైం మా దగ్గర దొరికితే 2500 పెనాల్టీ జరుగుతుంది. సెకండ్ టైం మళ్ళీ మీరే అది అమ్మితే 5000 పెనాల్టీ తీసుకొని మీ ట్రేడ్ లైసెన్స్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ చేయబడుతుంది. మీరు చేసే వ్యాపారాన్ని కూడా క్లోజ్ చేయడం జరుగుతుందని చెప్తున్నాము. అలాగే పెద్ద వ్యాపారస్తులకైతే కమర్షియల్గా పెద్ద వ్యాపారస్తులకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి 10,000 పెనాల్టీ ఫస్ట్ వేయబడుతుంది. తర్వాత మళ్ళీ ఇంకో రెండోసారి అదే వ్యక్తి మళ్ళీ అదే అమ్మటం జరిగితే 20,000 పెనాల్టీ చేయడం జరిగి వారికి కూడా ట్రేడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి షాపు మూసివేసి అవసరమైతే వారి మీద క్రమశిక్షణ చర్యగా కేసు కూడా ఫైల్ చేసి జైలుకి పంపించే ఆలోచన కూడా ఉందని కూడా తెలియజేస్తున్నాము. దానివల్ల ప్రస్తుతము మధురవాడ జోన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్లాస్టిక్ని వాడటం మానేశారు. ఇంకా అక్కడక్కడ ఏమన్నా దొరికితే వాళ్ళకు కూడా మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. సార్, చాలా మంది వ్యాపారస్తులకి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ప్లాస్టిక్లో అనేక రకాల ప్లాస్టిక్స్ ఉంటాయి కాబట్టి సింగిల్ యూసేజ్ కానివ్వండి ఇంకా చాలా రకాలు. సార్, ఏ వస్తువుల మీద అసలు బ్యాన్ ఉండింది, ఏ వస్తువులు వ్యాపారులు వాడకూడదు, ఎలాంటిది చెప్తారు సార్? వాళ్ళకి ఏది యూజ్ చేయొచ్చు ఏది చేయకూడదు అని? అంటే వాళ్ళందరికీ కూడా మేము తెలియజేశాము. సింగిల్ యూసేజ్ ఏదైతే ఉందో ఆ ప్లాస్టిక్ని వాడకూడదు అని తెలియజేస్తున్నాం. వాటికి ప్రత్యామ్నాయంగాను క్యారీ బ్యాగ్స్ అయితే జూట్ బ్యాగ్స్ వాడుకోమంటున్నాము. కప్స్ అయితేనేమో స్టీల్ కప్పులు కానీ లేకపోతే గ్లాస్ కప్పులు కానీ వాడుకోమంటున్నాము. గ్లాసెస్ కూడా అయ్యే వాడమంటున్నాము. ఈవెన్ వీళ్ళ భోజనాలు క్యాటరింగ్ వాళ్ళకు కూడా తెలియజేశాము. వాళ్ళని కూడా వాటర్ గ్లాసెస్ గ్లాసులు వాడమని చెప్తున్నాము, లేదా అంటే స్టీల్ గ్లాసులు వాడమని చెప్తున్నాము. వాళ్ళు కూడా మార్పు వచ్చింది, వాళ్ళు కూడా చేస్తున్నారు. ఆల్రెడీ టీ స్టాల్ కూడా వచ్చినాయి. తర్వాత ఏదైతే మామూలుగా ఉన్న కవర్లు అయితే ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యామ్నాయంగాను బయో ప్లాస్టిక్స్ని వాడమని చెప్పేసి అని అడుగుతున్నాము. ఇక్కడ మనకి ప్రధానంగాను 3 ఉన్నారు. రెడాక్స్ ఎర్త్ బ్యాగ్స్ అని ఒకటి ఉంది, పృథ్వీ అని ఒకటి ఉంది, తర్వాత బయో ప్లాంట్స్ అనేది ఉంది. వాళ్ళతో మేము టైఅప్ అయ్యి ప్రతి చిన్న కవర్ నుంచి పెద్ద కవర్ వరకు మేము బయో కవర్స్ని వాడిపిస్తున్నాము. ఇక్కడ అందరూ బయో కాపీస్ వాడుతున్నారు. అవి భూమిలోకి చాలా వరకు కలిసిపోతాయి. అది 30 రోజుల లోపల కలిసే కవర్స్ కాబట్టి వాటి వల్ల ప్రమాదం లేదని చెప్తున్నాము. ఏదైతే ఇంకా పెద్ద పెద్ద షాపులు ఉన్నాయో 125 గేజ్ ఉన్న తాలూకా కవర్స్నే యూటిలైజేషన్ చేయమని తెలియజేస్తున్నాము. ఇంకా అయితే సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్లో వాటర్ బాటిల్స్, తర్వాత డ్రింక్ బాటిల్స్ ఇవన్నీ వస్తాయి. అవి అబోవ్ దాన్ 125 గేజ్లో ఉంటాయి కాబట్టి వాటి వల్ల ప్రమాదం ఉంది. కానీ అవి తదుపరి గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము అవి వాటి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. జీవీఎంసీ పర్టికులర్గా ఈ ప్లాస్టిక్ బ్యాన్ అని అడ్వర్టైజ్ చేయాలంటే ప్రజలకు దగ్గరగా వెళ్ళి ప్రచారం చేసి ఈ ప్లాస్టిక్ బ్యాన్ జరుగుతుంది అని చెప్పాలంటే అసలు ఏ కార్యక్రమాలు చేస్తుందండి?
మేమైతే ప్రతి వార్డులోనూ ప్రతి ఇన్స్పెక్టర్సు ఆర్పీలు అందరూ కూడా కలిపి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈ ప్లాస్టిక్ వల్ల నివారణ ఎందుకు చేయాలి, ఎందుకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనము మానేయాల్సి వస్తుంది అనేది అవేర్నెస్ క్యాంపులు చేస్తూ అందరికీ తెలియచేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.